లార్డ్ దేవునికి వందనాలు. దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. కొద్ది నిమిషం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3లో చూసినట్లయితే, నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలో మొదటిది. అయితే దేవుడు మన జీవితాల్లో మేలు కలగాలంటే మన తల్లిదండ్రులను మనము సన్మానించే వారిగా ఉండాలి. అప్పుడే మనం ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదురు అని దేవుడు మొట్టమొదట ఆజ్ఞలో మనకు మొట్టమొదట ఆజ్ఞ అనేది ఇచ్చారు. ఆజ్ఞను ఎవరు కూడా అతిక్రమించకూడదు. ఎందుకంటే ఈ లోకంలో ఇప్పుడు చూసినట్లయితే తల్లిదండ్రులను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రులు పట్టించుకోకుండా వృద్ధాశ్రమంలో తీసుకెళ్ళి పెడుతున్నారు. అలాగ నిజమే, చాలామంది తల్లిదండ్రుల ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. వారంటే భారం అయిపోయింది. అలాంటి వారందరి హృదయాలు మారాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, మొట్టమొదటి వాగ్దానం తల్లిని సన్మానించము, అప్పుడే నువ్వు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ మాటకు మనము విధేయులుగా ఉండాలి. కానీ అవిధేయులుగా ఉంటూ తల్లిదండ్రులను హింసించే వారిగా ఉన్నట్లయితే మనము దేవుని యొక్క దీవెనలు పొందుకోలేము. మనం కూడా అనేక శ్రమలకు పాలవుతూ ఉంటాం. కాబట్టి దేవుని మొట్టమొదటి ఆజ్ఞను పాటించేవారుగా ఉన్నట్లయితే మనం అందరము నిజమేనండి దైవికమైన దీవెనలతో మన కుటుంబాలు ఆశీర్వాదాలు పొందుకుంటాయి. కాబట్టి వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.